మా విద్యా సంస్థలు కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. కక్ష ఉంటే నన్ను కాల్చండి, నాపై దాడి చేయండి. 40,000 మందికి ఉచిత విద్య అందిస్తున్నామన్న అక్బర్. చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలపై కొరడా. 225G+1 భవనాలకు నోటీసులు. తక్షణమే కూల్చేయాలని ఆదేశాలు. నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి. త్వరలోనే మరో 35,000 ఉద్యోగాల భర్తీ. సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు అందించిన రేవంత్. ఏలూరు కార్పొరేషన్లో వైసీపీకి షాక్. వైసీపీకి రాజీనామా చేసిన మేయర్ షేక్ నూర్జహాన్. రేపు టీడీపీలో చేరనున్న మేయర్ దంపతులు. దేశ రాజధానికి కేటీఆర్. రేపు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ. ఢిల్లీకి మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చెరువుల్ని చెరబట్టే వాళ్లను వదలబోమని సీఎం వార్నింగ్. పేదల జోలికొస్తే ఊరుకోబోమంటున్న బీజేపీ. పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలన్న కామ్రేడ్స్. ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపులుండవు. హైడ్రా పనితీరును ప్రజలు హర్షిస్తున్నారు. చెరువుల్ని సంరక్షిస్తామన్న పొన్నం ప్రభాకర్. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. మేడ్చల్ జిల్లా వెంకటాపూర్లో ఉద్రిక్తత. పల్లాకు చెందిన కాలేజీ ముందు ఆందోళన. భూమిని కబ్జా చేశారని ఆరోపణ. మహేశ్వరంలో చెరువు మాయం. పిఎస్లో బీజేపీ నేతల ఫిర్యాదు. బడాబాబుల లెక్క తేల్చాలని డిమాండ్. సూరారంలోని లింగం చెరువు కబ్జా. సగానికి సగం తగ్గిపోయిన విస్తీర్ణం. చెరువును కాపాడాలని కోరుతున్న స్థానికులు. కడపలో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్. చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంటి ముందు వెయ్యాలన్న ఎమ్మెల్యే. అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మేయర్. నెల్లూరు మైనింగ్ శాఖ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు. మైనింగ్ శాఖలో అవకతవకల ఆరోపణలపై తనిఖీలు. మైనింగ్ శాఖ సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. తూర్పుగోదావరిలో పుష్ప తరహాలో గంజాయి రవాణా. 820 కేజీల గంజాయి స్వాధీనం. ఒకరు అరెస్ట్, మరో 2 కోసం గాలింపు. మధుర మీనాక్షి ఆలయంలో మరొక వివాదం. ఆలయ అధికారులు అవమానించారని నమిత ఫిర్యాదు. తాను హిందువునేనంటున్న నటి. కంగనాకు బీజేపీ అధిష్టానం వార్నింగ్. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశం. భవిష్యత్తులో అలా మాట్లాడొద్దంటూ హెచ్చరికలు. జమ్మూ కశ్మీర్ బీజేపీలో నాటకీయ పరిణామాలు. పార్టీ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు. పారాచూట్ లీడర్స్ కి టికెట్లిస్తున్నారని ఆరోపణ. జమ్మూ కశ్మీర్లో కుదిరిన పొత్తు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ల మధ్య సర్దుబాటు. సిపిఎం, పాంథర్స్ పార్టీలకు చెరొక సీట్. గుజరాత్లో భారీ వర్షాలు. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.